అండి అందరికీ మా తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకు అంత ఇష్టము? ఎందుకు అంటే ఆనాడు రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా లంకకి. ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ వానర సైన్యం అంతా బయలుదేరుతుంది కదా సీతమ్మ అడుగుజాళ్ళు కనుక్కోవాలని. అప్పుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోగానే వీళ్ళకి మధ్యలో ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు చూడగా చూడగా ఒక చోట ఈ తమలపాకుల వనం కనిపిస్తుంది అనమాట. పచ్చగా అప్పుడే లేతాకులతో ఉంటుంది. ఉండంగానే దిగి అవి తింటే వీళ్ళకి భలే టేస్ట్ అనిపిస్తుంది అనమాట. కడుపు నిండా తినేస్తారు. ఇవి ఆకులన్నీ తినేసిన తర్వాత తీయటి మకరందం ఉంటుందంట వాటిల్లో. అది వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. అప్పుడు తిని మంచిగా పుష్టిగా బలంగా తయారయ్యి వెళ్ళిపోయి సీతమ్మ అడుగుజాలు కనుక్కొని వచ్చి శ్రీరామచంద్రుల వారికి చెప్తారు సీతమ్మ తల్లి అక్కడ ఉంది అనేసి. వెంటనే శ్రీరామచంద్రుడు వీళ్ళకి తమలపాకులు అంటే ఇష్టమని, ఆయన దేవుడు కదా, ముందే తెలుసుకునేసేసి వీళ్ళకి ఆంజనేయ స్వామికి వరం ఇస్తాడు. ఏమని? ఎవరైతే నీకు తమలపాకులతో ఆకు పూజ చేసి తమలపాకులు నీకు సమర్పించుకుంటారో వాళ్ళ కోరికలు తీరుతాయి అని. దానివల్ల ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే అంత ఇష్టం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.